హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రణయం ఎపిసోడ్ నెంబర్ 8. సినిమా యూనిట్ కోసం ప్రిపేర్ చేసిన డిన్నర్ పార్టీకి వచ్చిన అక్షిత్ను చూసి షాక్ అవుతూ పైకి లేచి నుంచుంది అదితి. ఆమెను చూసి నవ్వుతూ ఎలా ఉన్నారు అని అడిగాడు అక్షిత్. ఆ మాటతో ఈ లోకంలోకి వచ్చిన అదితి నేను బాగున్నాను అని సింపుల్గా సమాధానం చెప్పింది. ఆ రిప్లై విని ఇదేంటి ఈ అమ్మాయి సీఈఓతో ఇంత క్యాజువల్గా మాట్లాడుతుంది అని యూనిట్లో ఉన్న కొందరు గుసగుసగా అనుకున్నారు. ఉదయం సెట్కొచ్చాను, మీరు మంచి నిద్రలో ఉన్నారు, షూట్ వల్ల అలసిపోయినట్లున్నారు అని అన్నాడు అక్షిత్. కొత్త కదా, కొంచెం అలవాటు పడాలి, ముక్తసరిగా సమాధానం చెప్పింది అదితి. మీకేదైనా అవసరమైతే వెంటనే మీ మేనేజర్తో చెప్పండి, అతను మా టీంతో డిస్కస్ చేస్తాడు అని అఫీషియల్గా సమాధానం చెప్పాడు అక్షిత్. వాళ్ళ మాటలు వింటుంటే అక్కడున్న అందరికీ ఒక్కొక్కసారి చాలా క్లోజ్గా ఉన్నట్లు, మరోసారి అసలు పరిచయం లేని వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్లు కన్ఫ్యూజన్గా అనిపించింది. సార్, డిన్నర్ స్టార్ట్ చేద్దామా అని ఇంతలో అడిగాడు గణేష్. యా ప్లీజ్ అంటూ అదితి పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నాడు అక్షిత్. అది చూసి అదితి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకుంది. కానీ ఇప్పుడు తాను మేనక కాదు కాబట్టి అదితిలా అతన్ని గౌరవించాల్సి ఉంటుందని గుర్తు చేసుకొని మౌనంగా కూర్చుంది. అందరూ మెల్లగా నార్మల్ డిస్కషన్ చేస్తున్నారు. అదితి మాత్రం తనకేం సంబంధం లేదన్నట్లు ఎదురుగా ఉన్న బౌల్లో నుండి తనకు కావలసిన భోజనం వడ్డించుకుంది. ఆ తర్వాత వెంటనే ఒక చికెన్ పీస్ తీసుకొని నోట్లో పెట్టుకున్న అదితి ఒక ముక్క కురికి ఇది మరీ ఓవర్గా ఫ్రై అయింది అంటూ వెంటనే దాన్ని పక్కనే ఉన్న అక్షిత్ ప్లేట్లో పెట్టింది. ఆమె మేనకగా ఉన్నప్పుడు అలవాటుగా చేసే పనిని పొరపాటుగా ఇప్పుడు కూడా చేసింది. కానీ ఆమె చేసిన పని అక్కడున్న అందరినీ షాక్కి గురిచేసింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్షిత్ కూడా ఆమె చేసిన పనిని తప్పు పట్టకుండా సైలెంట్గా తింటున్నాడు. అది ఆ టేబుల్ చుట్టూ ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మార్చేసింది. అందరిలోనూ ఒకలాంటి ఉత్సుకత నెలకొంది. అందరూ తన వైపే చూస్తూ ఉండడంతో ఏదో తప్పు జరిగిందని అర్థం చేసుకున్న అదితి వెంటనే పక్కనే ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ వైపు చూస్తూ ఏమైంది అన్నట్లు సైగలతోనే అడిగింది. వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్ కళ్ళతోనే పక్కనే ఉన్న అక్షిత్ ప్లేటు వైపు చూపించాడు. దాంతో ఒక్కసారిగా తాను చేసిన పనిని గుర్తు చేసుకున్న అదితి వెంటనే ఓ షిట్, అలవాట్లో పొరపాటు, ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేయాలి అనుకుంటూ అక్షిత్ వైపు చూస్తుంది. అక్షిత్ చిన్నగా తనలో తానే నవ్వుకుంటూ ఇప్పుడు ఆమె ఏం చెయ్యబోతుందా అని ఆలోచిస్తున్నాడు. అదితి వెంటనే సర్దుకొని సారీ, నేను నా పక్కన నా అసిస్టెంట్ సనా ఉందని అనుకొని మీ ప్లేట్లో పెట్టేశాను, అలసటగా ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, ఐఎమ్ సో సారీ అని చెప్పింది. ఇట్స్ ఓకే, దట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం అని సింపుల్గా చెప్పి తినడం కొనసాగించాడు అక్షిత్. దాంతో అక్కడి వాళ్ళంతా రిలాక్స్గా ఊపిరి పీల్చుకున్నారు. 2 నిమిషాల తర్వాత అక్షిత్ మాట్లాడుతూ యూనిట్ మొత్తం ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను మీ అందరితో కొన్ని విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాట వినగానే ఒక్కసారిగా అందరూ అలర్ట్ అయ్యారు. కానీ అదితి మాత్రం పెద్దగా కంగారు పడకుండా తింటూనే ఉంది. డైరెక్టర్ గణేష్ ఆమె వైపు విచిత్రంగా చూశాడు. అక్షిత్ కూడా ఆమెను గమనించినా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోనట్లు ఈరోజు ఉదయం షూటింగ్ స్పాట్లో ఒక సంఘటన జరిగింది. ప్రొడక్షన్ టీం అదితి కోసం అలాట్ చేసిన హార్స్ను ఎవరో మార్చారు. దాన్ని అదితి కంట్రోల్ చేసింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఖచ్చితంగా దానివల్ల పెద్ద నష్టం జరిగి ఉండేది అని అన్నాడు అక్షిత్. ఆ మాటలు చెబుతున్నప్పుడు అక్షిత్ గొంతు ఒక్కసారిగా సీరియస్గా మారిపోయింది. దాంతో టేబుల్కి మరోవైపున ఉన్న సౌరభ్, దియా ఇద్దరి ముఖాలు కూడా ఒకరినొకరు చూసుకున్నారు. తెలియకుండానే భయంతో వాళ్ళిద్దరి గుండె వేగం పెరిగిపోయింది. అప్పుడు అక్షిత్ మళ్ళీ మాట్లాడుతూ నేను ఇప్పటికే ఈ విషయం గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి మా టీమును పంపించాను. నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయి. కానీ ఈ పని ఎవరైతే చేశారో వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తప్పు చేసింది ఎవరైనా సరే జరగబోయే పరిణామాలను వాళ్ళు ఊహించలేరు. మీ అందరికీ నా భార్య మేనక గురించి తెలిసే ఉంటుంది. ఆమె ఈ కంపెనీని నడిపేటప్పుడు ఎంత కఠినంగా ఉండేదో నేను అంతకు మించి కఠినంగా ఉండబోతున్నాను. ఈసారి నేను విధించబోయే శిక్ష నా భార్య విధించే శిక్ష కన్నా 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది అని అదితి వైపు చూస్తూ చెప్పాడు అక్షిత్.
అప్పుడే బిర్యానీని ఆశగా నోట్లో పెట్టుకోబోతున్న అదితి అతని నోటి నుండి భార్య అన్న పదం వినగానే ఒక్కసారిగా ఆగిపోయింది. ఇంతకుముందు భార్యాభర్తలుగా వాళ్ళిద్దరి మధ్య బంధం ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం అతని నోటి నుండి భార్య అని పదం వినగానే ఆమె మనసులో తెలియని సంతోషం కలిగింది. తను చనిపోయినా కూడా ఇంకా అందరి ముందు భార్యగా గౌరవంగా పిలవడం ఆమెకెందుకో గర్వంగా అనిపించింది. అప్పుడు అక్షిత్ మళ్ళీ మాట్లాడుతూ, ఇక ముందు సెట్స్లో ఇలాంటి తప్పులు పొరపాట్లు జరగవని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకెవరూ మాట్లాడే ధైర్యం చేయలేరు. ఇప్పుడు ఆ డిన్నర్ ఎందుకు అరేంజ్ చేశారో అదితితో పాటు అక్కడున్న వాళ్ళందరికీ కూడా అర్థమయ్యింది. వెంటనే అదితి మనసులో పాత జ్ఞాపకాలేవో చెలరేగడం మొదలయ్యాయి. దాంతో ఇక అక్కడ ఆమె ఉండలేనట్లు వెంటనే పైకి లేచి, నా డిన్నర్ అయిపోయింది, నేను బయలుదేరతాను అని చెప్పింది. ఇట్స్ ఓకే, క్యారీ ఆన్ అన్నాడు అక్షిత్. దాంతో గణేష్ కూడా ఓకే అదితి బాయ్ అని చెప్పడంతో అదితి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెనుకే సనా కూడా రావడంతో ఇద్దరూ కలిసి రెస్టారెంట్ డోర్ నుండి బయటికి వెళ్తున్నారు. కానీ ఇంతలో ఒక్క నిమిషం మిస్ అదితి అంటూ వినిపించింది అక్షిత్ గొంతు. దాంతో ఇద్దరూ అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూశారు. ఒకసారి ఇలా రండి అంటూ వాళ్లను లోపలికి పిలిచాడు అక్కడే నిల్చున్న అక్షిత్. మళ్ళీ వెనక్కెందుకు పిలుస్తున్నాడు అని అనుకుంటూనే అతని దగ్గరికి వెళ్ళింది అదితి. మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అని డైరెక్ట్గా అడిగాడు అక్షిత్. ఆ మాట వినగానే అదితి కంగారు పడుతూ, కాంటాక్ట్ నెంబర్ ఇప్పుడే ఇతనికెందుకు? అయినా నాతో మాట్లాడడానికేముంది? నా నెంబర్ తీసుకొని అనవసరంగా మెసేజ్లు చేస్తే నేను దొరికిపోతానేమో. ఇప్పుడు ఇతనితో ఏం చెప్పాలి అని మనసులోని ఇన్నర్ వాయిస్ వేసుకుంటోంది అదితి. ఇంతలో ఇక నుండి మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే నేనేదైనా అడగాలనుకుంటే మీ నెంబర్ ఉంటే ఉపయోగపడుతుంది, చెప్పండి అని గంభీరంగా అడిగాడు అక్షిత్. నాకేదైనా అవసరం ఉంటే నేను మా మేనేజర్తో మాట్లాడతాను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ చెప్పింది అదితి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ మేనేజర్ నుండి కనెక్ట్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అదే మీ నెంబర్ ఉంటే ప్రాబ్లం ఉండదు పట్టు వదలకుండా చెప్పాడు అక్షిత్. దాంతో ఇక అతన్ని అవాయిడ్ చేయడానికి అదితికి ఎలాంటి సాకు దొరకలేదు. ఎక్కువసేపు అతనితో ఆర్గ్యూ చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇంకేం మాట్లాడకుండా తన కాంటాక్ట్ నెంబర్ను షేర్ చేసింది. నిజానికి అక్షిత్ తెలుసుకోవాలనుకుంటే ఆమెను అడగకుండానే కాంటాక్ట్ నెంబర్ను సంపాదించగలడు. కానీ తనను డైరెక్ట్గా అడిగి తీసుకోవడం వెనుక ఏదో ఉద్దేశం ఉందని అనుకున్న అదితి, ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి గబగబా అక్కడి నుంచి హోటల్కి వెళ్ళిపోయింది. అక్షిత్ ఆమె వెళ్ళిన వైపే చూసి నవ్వుకుంటూ ఉండగా అక్కడికి వచ్చాడు అతని అసిస్టెంట్ మురారి. అప్పుడు అక్షిత్ అతనితో, అదితి ఉంటున్న హోటల్లో షెఫ్ ఎవరో తెలుసుకో. అతనికి అన్ని రకాల డిషెస్ చేయడం వచ్చుండాలి. ముఖ్యంగా చికెన్లో అన్ని రకాలు టేస్టీగా చేసే కుక్ ఉండాలి. అదితి చేసే భోజనంలో రోజు ఒక చికెన్ ఐటెం కొత్తగా చేసి పెట్టమని అతనికి ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి అక్కడి నుండి కారు వైపు కదిలాడు. అతని ఆర్డర్ విని మురారి నోరు తెరుచుకొని చూస్తూ, బాస్ ఈ అమ్మాయిని మాత్రమే ఎందుకింత స్పెషల్గా చూస్తున్నాడు? తన భార్య గురించి కూడా ఏ రోజు ఇంతలా ఆలోచించలేదు. కానీ బాస్ ఎందుకు ఇంత సడన్గా ఇలా మారిపోయారు అని అనుకోకుండా ఉండలేకపోయాడు. మరోవైపు డిన్నర్లో అదితికి అక్షిత్ ఇస్తున్న ఇంపార్టెన్స్ను చూసి లోపలే అసూయతో రగిలిపోయారు దియా, సౌరభ్. ఆ అక్షిత్ రోజురోజుకి ఆ అదితిని ఇంతలా ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అసలు అంత అట్రాక్టివ్గా దానిలో ఏముంది? చిరాకు పడుతూనే బెడ్ పైకి చేరాడు సౌరభ్. కూల్ బేబీ, రేపటితో ఆ అక్షిత్ అదితిని అసహించుకొని ఈ సినిమా నుండి మాత్రమే కాదు అసలు ఇండస్ట్రీ నుండే లేకుండా చేస్తాడు అని చెబుతూనే వచ్చి 2 పీస్ డ్రెస్లోకి మారి అతని పక్కకు చేరి అతన్ని కిస్ చేసింది దియా. అంటే మళ్ళీ ఏదైనా ప్లాన్ చేశావా? ఇంతకు ముందు కూడా ఇలాగే అనుకొని ఆ గుర్రాన్ని మార్చాం, చూశాం కదా, దానికి ఏం కాలేదు, పైగా మనమే ఇరుక్కుపోయేలా ఉన్నాం అని అన్నాడు సౌరభ్. ఈసారి మనం ఏం ప్లాన్ చేయలేదు బేబీ, దాని గొయ్యి అదే తవ్వుకుంది, కావాలంటే నువ్వే చూడు అంటూ తన మొబైల్ ఓపెన్ చేసి అతని ముందు పెట్టింది దియా. అందులో కనిపించిన దృశ్యాన్ని చూసి
నమ్మలేనట్లు నోరు తెరుస్తూ, వాట్? ఇదంతా నిజమా? ఆ అదితి ఇలాంటి పని చేస్తుందా అని అడిగాడు సౌరభ్. నీ కళ్ళెదురుగానే సాక్ష్యం ఉంది కదా, దీనేమీ నేను గ్రాఫిక్స్లో చేయలేదు, ప్రత్యక్ష సాక్షి మనకు పంపించారు అని నవ్వుతూ చెప్పింది దియా. దాంతో సౌరభ్ సంతోషంగా, వెరీ గుడ్ దియా, సూపర్ ఫోటో సంపాదించావు, కానీ దీన్ని ఇప్పుడే బయటపెట్టద్దు అని అన్నాడు. అదేంటి? ఆ అదితి వల్ల రోజు రోజుకి తలనొప్పి ఎక్కువ అవుతుంది, దాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది అని చెప్పింది దియా. లేదు, ఇప్పుడు అందరూ దాన్ని పొగుడుతూ రోజు రోజుకి దాని వాల్యూని పెంచేస్తున్నారు, ఇంకొంచెం అలాగే వెళ్ళనివ్వు, కరెక్ట్ టైం చూసుకొని దీన్ని బయటపెట్టాలి, అప్పుడు అది ఇండస్ట్రీ నుంచే తుడిచిపెట్టుకుపోతుంది, మరోసారి మన జీవితాల్లోకి రాదు అని ఉత్సాహంగా అన్నాడు సౌరభ్. సరే, నీ ఇష్టం, కానీ దానివల్ల నువ్వు అనవసరంగా టెన్షన్ పడి నన్ను దూరం పెడుతున్నావు అని అలకగా అంది దియా. అదేం లేదు బేబీ, నువ్వే లేకపోతే నాకు అసలు ఇంత మంచి ఆఫర్ వచ్చేదే కాదు, నిన్నెలా దూరం పెడతాను అని అంటూనే దియా పెదవుల్ని అందుకున్నాడు సౌరభ్. దాంతో అతన్ని అల్లుకుపోయింది దియా. మరోవైపు హోటల్ రూమ్కి వెళ్ళారు అదితి, సనా. మేడం, ఇక నేను బయలుదేరుతాను, ఇదిగో మీ ఫోన్, మళ్ళీ రేపు కలుస్తాను అని అంటూనే అదితికి తన చేతిలో ఉన్న ఫోన్ను ఇవ్వబోయింది సనా. సరిగ్గా అప్పుడే వాట్సాప్లో ఈరోజు డిన్నర్ చాలా బాగా జరిగింది అంటూ నోటిఫికేషన్లో వచ్చిన మెసేజ్ కనిపించింది. దాంతో ఫోన్ని మళ్ళీ తన చేతిలోకి తీసుకున్న సనా, ఈ టైంలో ఎవరు మెసేజ్ చేశారు అని అంటూనే అనుకోకుండా మెసేజ్ వచ్చిన నెంబర్ని చూసింది. అక్కడ డీపీలో కనిపించిన అక్షిత్ ఫోటో చూసి షాక్తో నోరు తెరుస్తూ, మేడం, అక్షిత్ సార్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది అని అంది. ఆ మాట వినగానే ఒక్కసారిగా కంగారు పడింది అదితి. ఇతనేంటి అదితికి ఇలాంటి మెసేజ్లు పంపిస్తున్నాడు, అంటే కొత్త లవ్ స్టోరీ స్టార్ట్ చేస్తున్నాడా అని మనసులోనే పళ్ళు కొరుక్కుంటూ అనుకుని, సరే, నువ్వు ఆ మెసేజ్ను ఇగ్నోర్ చేయి, మనం ఆన్సర్ చేయాల్సిన పని లేదు అని చిరాగ్గా అంది అదితి. అదేంటి మేడం, సీఈఓ దగ్గర నుంచి మెసేజ్ వస్తే అంత ఈజీగా తీసుకుంటున్నారు, మనం కూడా ఏదో రిప్లై ఇవ్వాలి అని ఆత్రంగా చెప్పింది సనా. ఏం రిప్లై ఇవ్వాలి, నువ్వే చెప్పు అని కొంచెం చిరాకు పడుతూ అడిగింది అదితి. ఇంతలో అటువైపు నుండి గుడ్ నైట్ అంటూ మళ్ళీ మరో మెసేజ్ రావడంతో, అక్షిత్ సార్ మీకు గుడ్ నైట్ చెబుతున్నారు అని నవ్వుతూ అంది సనా. దాంతో అదితి కోపంగా, ముందు ఆ ఫోన్ ఇలా ఇవ్వు అంటూ ఆ ఫోన్ తీసుకొని వెంటనే టకటకా ప్రెస్ చేస్తూ, అక్షిత్ సార్, నేను కేవలం నా యాక్టింగ్పై మాత్రమే ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను, ఈ మెసేజ్లపై కాదు అని టైప్ చేసి మెసేజ్ పంపించి సనా వైపు చూసింది. అప్పటికే సనా కూడా ఆమె పంపించిన మెసేజ్ని చూస్తూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి, మేడం, మీరేం చేస్తున్నారు, అక్షిత్ సార్కి ఈ మెసేజ్ పంపించేశారా అని నమ్మలేనట్లుగా అడిగింది. అవును అని కూల్గా చెప్పింది అదితి. ఎంత పని చేశారు మేడం, ఆయన మేనకా ఇండస్ట్రీస్ సీఈఓ అక్షిత్ సార్ అని మళ్ళీ గుర్తు చేస్తూ చెప్పింది సనా. అయితే ఏంటి, అయినా నీకు ఇదంతా అర్థం కాదులే అంది అదితి. నాకు నిజంగానే అర్థం కాకపోవచ్చు మేడం, కానీ అక్షిత్ సార్ మీరు అనుకున్నంత ఆకతాయి వ్యక్తి కాదు, అతని గురించి నేను చాలా విన్నాను అని చెప్పింది సనా. అవునా, అతని గురించి అంత గొప్పగా ఏముందట అని అడిగింది అదితి. నిజంగానే సార్ గొప్పవారు మేడం, చదువుకునే రోజుల్లో అతను సైంటిఫిక్ రీసెర్చ్లో టాప్ స్టూడెంట్గా ఉండేవాడట. అలాంటి అతన్ని మేనక అనే అమ్మాయి బలవంతంగా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతను తన స్వేచ్ఛను కోల్పోయాడు. ఆ మేనకతో పాటు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అతన్ని బాగా ఇబ్బంది పెట్టేవారని విన్నాను. ఇప్పుడు అతని భార్య చనిపోయింది కాబట్టి అతనికి స్వేచ్ఛగా బ్రతికే హక్కుంది. అలాంటి వ్యక్తి మీపై ఇంట్రెస్ట్ చూపిస్తూ మెసేజ్ చేస్తున్నారు, కానీ మీరేమో అతన్ని రిజెక్ట్ చేస్తున్నట్లు మెసేజ్ పెడుతున్నారు. పర్వాలేదులేండి, నిజానికి మీరు చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది. ఈ టైంలో మీరు ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ కెరియర్పై ఫోకస్ పెట్టడమే మంచిది అని చెప్పింది సనా. ఆ మాటలు విన్న అదితి కొంచెం షాక్ అవుతూ సనా వైపు చూసింది. అసలు ఈ సనా నా అసిస్టెంటా లేక ఆ అక్షిత్కి స్పైగా ఏమైనా పనిచేస్తుందా అని మనసులోనే అనుకొని, సరేలే, అతను ఇంకా ఆ మెసేజ్ చూడలేదు, నేను ఇప్పుడే మెసేజ్ డిలీట్ చేస్తాను అని చెప్పి వెంటనే ఆ మెసేజ్ను డిలీట్ ఆల్ చేసింది. కానీ అప్పటికే అక్షిత్ వైపు నుండి నేను ఆల్రెడీ చూసేశాను అనే సెంటెన్స్ స్క్రీన్పై ప్రత్యక్షమైంది.
అది చూసిన అదితి మొదటిసారి గిల్టీగా ఫీల్ అవుతూ ఏం చెయ్యలేనట్లు నిస్సహాయంగా సనా వైపు చూసి అతను చూసేశాడు అని చెప్పింది. కానీ ఆమె మనసులో ఎక్కడో ఆ మెసేజ్ చూసి అక్షిత్ ఫీల్ అయ్యాడేమో అనే ఆలోచన వచ్చి అసౌకర్యంగా అనిపిస్తోంది. అది గమనించిన సనా, ఇట్స్ ఓకే మేడం, పర్వాలేదు, జస్ట్ ఫీల్ లైక్ ఇట్స్ అన్ యాక్సిడెంట్ అని ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించింది. "మ్మ్" అని చిన్నగా తలూపిన అదితి అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు, అది సరే, అక్షిత్ వాళ్ళ భార్య మేనక ఆమె ఫ్యామిలీ వాళ్ళు అతన్ని ఇబ్బంది పెట్టారని నీకెలా తెలుసు అని అడిగింది. ఎందుకంటే నా తల్లిదండ్రులు ఆ మేనకకు సంబంధించిన కంపెనీలోనే పనిచేసేవాళ్ళు. వాళ్ళు అక్షిత్ సార్ గురించి ఎప్పుడూ చెడుగా చెప్పలేదు. ఇప్పుడు కూడా తన భార్య చనిపోయిన తర్వాత ఆస్తులన్నీ అతనికి చెందాలనే రూల్ ఉంది. దాన్ని ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇంత పెద్ద ఆస్తిలో 10% వాటాన్ని తన అత్తగారికి ఇచ్చేశాడు. ఇలా చేశాడంటే అతను చెడ్డవాడు కాదని మీకు అనిపించడం లేదా అని అడిగింది సనా. ఆ మాట విన్న అదితి ఒక క్షణం పాటు అక్షిత్ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది. నిజానికి అక్షిత్ను ఆమె పెళ్లి చేసుకునే టైంకి అతను నిజంగానే కాలేజీలో టాప్ స్టూడెంట్. ప్రతి మాట ఆలోచించి అతి తక్కువగా మాట్లాడుతూ కనిపించేవాడు. స్పష్టంగా ఏ విషయాన్ని బయటకు చెప్పేవాడు కాదు. దానికి కారణం ఎదుటివాళ్లు బాధపడతారని అతను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ మేనక స్వభావం దానికి విరుద్ధం. ఆమె స్ట్రైట్ టు ద పాయింట్ ఉంటుంది. నేరుగా తాను అనుకున్న విషయాన్ని ముఖం మీద చెప్పేస్తూ ఉంటుంది. బహుశా వాళ్ళిద్దరి మధ్య మిస్కమ్యూనికేషన్ రావడానికి అదే మొదటి కారణం కూడా అయ్యుంటుందని అప్పుడు ఆమెకు అనిపించడం మొదలైంది. ఆమె ఆ ఆలోచనలో ఉండగానే సనా మళ్ళీ మాట్లాడుతూ, మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే, అక్షిత్ సార్ దగ్గర నుంచి 10% తీసుకున్న మేనక ఫ్యామిలీ వాళ్ళు ఇప్పటికీ ఇంకా సార్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. కానీ నిజానికి అక్షిత్ సార్ వాళ్లకు ఆస్తి మొత్తం ఇవ్వకపోవడానికి కారణం, తన భార్య కష్టపడి సంపాదించిన ఆస్తిని చూసుకోవడానికి ఆమె తల్లిదండ్రుల్లో ఎవరూ సమర్థవంతులు కారు. అందుకే ఆమె సంపాదించిన ఆస్తిని కంపెనీలను వృధా పోనివ్వకుండా అక్షిత్ సార్ వాటిని మేనేజ్ చేస్తున్నారు అని చెప్పింది. ఆమె మాటలు విని అదితి కొంచెం అనీజీగా ఫీల్ అవుతూ, నిజంగా ఈ మనిషి అందరికీ ఇంత మించవాడిలా ఎందుకు కనిపిస్తున్నాడు? కానీ నా విషయంలో మాత్రం ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవాడు. ఇప్పుడు నేను చనిపోయాక కూడా సరైన లీడర్గా ఎదగడానికి ట్రై చేయకుండా ఒక చిన్న ఆర్టిస్ట్తో లవ్ స్టోరీ నడపడానికి ట్రై చేస్తున్నాడు. కనీసం అతనికి ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం కూడా రాలేదు అని మనసులోనే అనుకుంది అదితిలో ఉన్న మేనక. ఇంతలో ఆమె ఫోన్ స్క్రీన్లో మళ్ళీ లైట్ వెలిగింది. దాంతో సనా కూడా ఫోన్ వైపు ఇంట్రెస్ట్గా చూసింది. అటువైపు నుండి అక్షిత్ మెసేజ్ రావడంతో వెంటనే ఓపెన్ చేసింది అదితి. అందులో, నువ్వు మెసేజ్ అయితే డిలీట్ చేశావు, కానీ ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావు అనుకుంటా అని కనిపించడంతో ఒక్కసారిగా అదితి మనసులో గుండెదడ పెరిగింది. అంతలోనే అదితి గురించి అదే పనిగా అతను ఆలోచిస్తున్నాడనే నిజం గుర్తుకు రాగానే ఒక్కసారిగా ఆమె ముఖం మళ్ళీ కోపంగా మారిపోయింది. నేను చచ్చిపోయి కనీసం సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే ఇంకో అమ్మాయితో సరసాలాడుతున్నాడు. కానీ నేను బ్రతికి ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా నాతో ఇంత ప్రేమగా మాట్లాడలేదు అని అనుకోకుండా ఉండలేకపోయింది. దాంతో వెంటనే చిరాగ్గా, నేను రేపు షూట్కి వెళ్ళాలి, ఇంపార్టెంట్ సీన్స్లో యాక్ట్ చేయాల్సి ఉంటుంది అని మెసేజ్ పెట్టింది. దాన్ని చూసి తనకు ఇంట్రెస్ట్ లేదని అర్థం చేసుకొని అతను మెసేజ్ చేయడం ఆపేస్తాడేమోనని అనుకుంది. కానీ ఆమె అంచనాలను తలక్రిందులు చేస్తూ అటువైపు నుండి, నేను రేపు షూట్కి వస్తాను అని రిప్లై వచ్చింది. అదితి అక్షితల మధ్య ఏం జరగబోతుంది, అసలు మేనక జీవితంలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే రోజు వచ్చే ఎపిసోడ్స్ను మిస్ అవ్వకుండా వినండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ కథలను మిస్ అవ్వకుండా వినాలి అంటే వెంటనే మీరు మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో వచ్చే కథలను క్రమం తప్పకుండా వినండి. అలాగే మా కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.